ప్రతివాడు ఒక డౌట్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఏదైతే మన కాన్షియస్‌నెస్ తోటి ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటున్నామో, ఆ కాన్షియస్‌నెస్‌కి బయోలాజికల్ రిలేషన్ లేదు. అంటే ఏదైతే మనం గ్రహిస్తామో, ఏదైతే జరిగిందని మనం ఆలోచిస్తామో, అమ్మ అనంగానే మనకు గుర్తొచ్చే ఒక రూపం ఉందో, అది కాన్షియస్‌నెస్‌లో జరుగుతున్నప్పుడు, ఆ కాన్షియస్‌నెస్‌కి ఒక బయోలాజికల్ రిలేషన్ లేదు. అంటే ఈ మెదడులో ఎక్కడ అమ్మ అనే ఫోటో లేదు. అమ్మ అనే రూపం ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది. ఓకే. అది ఫండమెంటల్గా అనుకున్నప్పుడు ఇదంతా ఇల్యూజన్ అనుకున్నప్పుడు టైమ్ అండ్ స్పేస్లో జరిగే ఒక మాయ అనుకున్నప్పుడు ఒక చిన్న పురాణ కథ చెప్పుకుంటే, ఒకసారి నారదుడిని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి మాయ అంటే ఏంటి అని. సరే మాయ అంటే ఏంటో చెప్తా కానీ నారదా, నాకు కొంచెం దాహంగా ఉంది, వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని రా అని. వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని వస్తాని కోసం వెళ్ళాడు. ఒక గ్రామంకి వెళ్ళాడు. అక్కడ ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన అద్భుతమైన అప్సరస లాంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూసి మోహం చెందాడు. మోహం చెందంగానే సరే ఈ అమ్మాయిని మనం పెళ్లి చేసుకుని హాయిగా గృహస్థులాగా సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఈ మంచినీళ్ళ సంగతి మర్చిపోయాడు. హాయిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత కొన్నాళ్లకు ఆ ఊర్లో వరద వచ్చింది, ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఆ అమ్మాయి కూడా చనిపోయింది. అప్పుడు ఆయనకి విష్ణుమూర్తి గుర్తొచ్చాడు. విష్ణుమూర్తి అనుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి కనిపించాడు. కనిపించగానే ఏమయ్యా నా మంచినీళ్ళు ఏవని అడిగాడు. సో ఇక్కడ ఏంటంటే ఏ బిట్ ఆఫ్ స్పర్ ఆఫ్ మూమెంట్లో టైంలో ఆయన ఒక మాయకు గురయ్యి మొత్తం ఆ బాధలు, పెయిన్, బాధ అన్నీ కూడా అనుభవించాడు. లాస్ అనుభవించాడు, పెయిన్ అనుభవించాడు, ప్లెజర్ అనుభవించాడు, అన్నీ అనుభవించేశాడు, మాయలోనే అనుభవించేశాడు. సో అయితే దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, మనం ఈరోజు మన థాట్స్ అన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ఎస్టర్డేస్ థాట్స్, ఎస్టర్డే ఎక్స్పీరియన్సెస్. అవి మన మెమోరీస్లో ఉంటాయి. ఆ మెమొరీస్ ఏవైతే మన మనసులో ఉన్నాయో అవి నిజానికి అవి మన కాన్షియస్నెస్లో ఉన్నాయో అవి మనం రఫ్గా గుర్తుపెట్టుకునే తప్ప అది బయాలజికల్గా ఈ శరీరానికి సంబంధించిన కాదు. అది మన ఆలోచనల మటుకే. సో మన ఆలోచనల మీద మన కంట్రోల్ ఉంటే మన ప్రజెంట్ బాగుంటుంది, ప్రజెంట్ బాగుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ఎప్పుడూ కూడా నిన్న జరిగిన ఒక చెడు మీద, ఒక ఆలోచన మీద మనం ఏమంటారు బేస్ అయ్యి మన జీవితాన్ని మనం ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు ప్రజెంట్లో మనం వాట్ ఈస్ ద బెస్ట్ అన్నది ఆలోచించుకొని మనం లిమిటేషన్స్ మనం పెట్టుకోకుండా మనం ఏమైనా చేయగలమని ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం అనేది ఈ ఈ ఈ మాయలో మనం తెలుసుకోవాల్సింది. మాయ అంటే అన్నీ మాయ అనుకుని కూర్చోవడం కాదు. మాయ అంటే నీకు చేత కాదురా, నువ్వు తక్కువ వాడివిరా, నువ్వు ఎందుకు పనికిరాడు వాడివిరా అని అనుకోవడం కూడా మాయనే. నేనే మహా గొప్పవాడిని అనుకోవడం కూడా మాయనే. అన్నీ కూడా మనం ఒక విష్ణు